హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ ఫ్రెండ్స్, చాలా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, కంప్లీట్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి డే బై డే క్లాసెస్ పెట్టేస్తాను. ఈరోజు వచ్చేటప్పటికి మనం హార్స్ వాక్ యానిమేషన్ ఎలా అన్నది నేర్చుకుందాం. చాలామంది అడాప్ ఇల్స్యులేటర్ క్లాసెస్ కూడా చెప్పమంటున్నారు. అది వెక్టర్స్ని చేంజ్ చేసుకోవడం, కన్వర్ట్ చేయడం ఎట్లా అన్నది అడుగుతున్నారు. సో ఆ క్లాసెస్ కూడా ప్యారలల్గా మీకు స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా యానిమేషన్ క్లాసెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక న్యూ పేజ్ తీసుకుంటాం, తెలుసు కదా ఫ్రెండ్స్. ఫైల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇలాగా మనకి ఒక న్యూ పేజ్ వస్తుంది. దీని మీదకి మనం అడాప్ ఇల్స్యులేటర్లో క్రియేట్ చేసుకున్న మన ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ ఇక్కడికి డ్రాగ్ చేసుకోవడమే. సో ఇంపోర్ట్ చేసుకున్నాక మనకి నేను హార్స్ని చేసి పెట్టుకున్నాను కాబట్టి సో దాన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను అనమాట. మీకు తెలిసిందే కదా, స్టార్టింగ్ క్లాసు ఫస్ట్ కన్వర్ట్ టు సింబల్లోకి కన్వర్ట్ చేసి పెట్టేసుకుంటే దానికి నేమ్ కూడా ఫస్ట్ పేజ్లో లేయర్ నేమ్ చేంజ్ చేద్దాం. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేయగానే లోపల ఇంకొక లేయర్లోకి వెళ్తుంది కదా. సో ఇక్కడ మనం యానిమేషన్ చేయడానికి రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా క్లిక్ చేసుకున్నాక మొత్తం 5 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి కనబడింది కదా. సో లెగ్స్, బాడీ అలాగా. సో దానికే కట్ చేస్తున్నాను. సో పేస్ట్ ఇన్ ప్లేస్. సో పేస్ట్ చేయకండి, మౌస్ తోటే రైట్ క్లిక్ చేసుకుని పేస్ట్ ఇన్ ప్లేస్ కొడితే ఎగ్జాక్ట్ ప్లేస్కి వస్తుంది అనమాట. సో అన్నీ అలాగే చేస్తున్నాను. వీటిలన్నిటిని డిస్ట్రిబ్యూట్ లేయర్ కింద కన్వర్ట్ చేద్దాం. మొత్తం 5 లేయర్స్ కింద వచ్చినాయి. ఓకే, ఇప్పుడు దానికి నేమ్ చేంజ్ చేద్దాం. నేను ఫాస్ట్గా చేస్తున్నాను. ఇవి బాడీ మీదకి ఉన్నట్టు కనబడుతున్నాయి కదా. సో 5th లేయర్ కిందకి డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు టెయిల్ చూడండి, అది కూడా డ్రాగ్ చేశాను. ఓకే కదా, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు అన్నిటిని మనం కన్వర్ట్ టు సింబల్లోకి చేంజ్ చేసుకోవడం. ఈ ఫ్రంట్ లెగ్ కొంచెం ఫ్రంట్కి పెట్టాను, అంటే వాక్లో బ్యాక్ రాకుండా ఉంటాయి. సో అన్నీ కన్వర్ట్ టు సింబల్ మీవి తెలుసు కదా, ఆల్రెడీ చేసే ఉన్నాం మనం చాలా క్లాసెస్ నుంచి. చేశాక ఇప్పుడు ఇంకా లెగ్ యానిమేషన్ చేస్తాం అనమాట. సో దాని మీద డబుల్ క్లిక్ చేశాను. మొత్తం అవి 3 పార్ట్స్ కింద ఉంటాయి కదా. ఇది ఒకటి, దాని కింద ఒకటి, ఈ 2 కట్ చేద్దాము. సేమ్ పేస్ట్ ఇన్ ప్లేస్ చేస్తున్నాం. ఇలాగే చేయండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ ప్లేస్లో ఉంటుంది, లేకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ మూడింటిని కన్వర్ట్ టు సింబల్ చేస్తున్నాను. అట్లాగే డిస్ట్రిబ్యూట్ లేయర్ కూడా చేసేద్దాం. 3 లేయర్స్ కింద డివైడ్ అయిపోయింది. ఇప్పుడు దానికి మనం యానిమేషన్ చేసేటమే. సో ఫస్ట్ ఫ్రంట్ లెగ్ యానిమేషన్ చేద్దాం. ఇవి తెలుసు కదా, ఇలా జాయింట్లో అటాచ్ చేస్తున్నాను అనమాట. లేకపోతే మూమెంట్ మొత్తం అది డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి అటు ఇటుగా. సో ఇక్కడ ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడి నుంచే అటాచ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 30 ఫ్రేమ్స్ దగ్గర ఒక లేయర్ తీసుకున్నాను, కీ ఫ్రేమ్స్ 15 దగ్గర తీసుకున్నా. 15 దగ్గర మనం యానిమేషన్ చేద్దాం. తెలుసు కదా కీ ఫ్రేమ్స్, F6 క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇంకా మనం
లెగ్ అదే వాక్ చేస్తున్నప్పుడు హార్స్ ఎట్లా మూవ్ అవుతుంది అన్నది మనం చూసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకోవడం అనమాట. ఫస్ట్ 15th ఫ్రేమ్ దగ్గర కొంచెం అలా బ్యాక్కి వెళ్ళినట్టు సెట్ చేస్తున్నాను. చూసారా ఇట్లా మూవ్ అయింది. నెక్స్ట్ 20 ఫ్రేమ్ దగ్గర సో దాని మీద డబుల్ క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుతుంది. F6 క్లిక్ చేసేయడం అనమాట. మొత్తం ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. 3 ఫ్రేమ్సే కదా ఉన్నాయి, 3 లేయర్స్. ఇంకొంచెం బ్యాక్ పెట్టుకున్నాను. కరెక్ట్గా బోన్స్ మాత్రం అడ్జస్ట్ చేసుకోండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందో లేదో. కొంచెం మౌస్ తోటి ఫ్రీగా లేకపోతే కీబోర్డ్లో యారోస్ తోటి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. చూసారా? ఓకే, కొంచెం ఇది కింద జరుపుతున్నాను. ఇలా మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. అది చూసారా కొద్దిగా పైకి ఉంది కదా, దాన్ని కొంచెం కింద జరుపుతున్నా ఎగ్జాక్ట్గా. సో మనం వైర్ ఫ్రేమ్ కావాలంటే వైర్ ఫ్రేమ్లో పెట్టుకుని చూసుకోవచ్చు, మామూలుగా చూసుకోవచ్చు. ఏదైనా సరే కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 25 ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ దగ్గర తెచ్చి డబుల్ క్లిక్ చేయగానే హైలైట్ అయినాయి. సో F6 క్లిక్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్కి నేను సెలెక్ట్ చేసి కొంచెం ఫ్రంట్కి జరుపుతున్నాను. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి ప్లే చేశాను. ఇది కొంచెం బాగానే ఉందా లేకపోతే చూసుకోండి. నాకు కొంచెం పైకి ఉన్నట్టు అనిపించి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ అడ్జస్ట్మెంట్లు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి మీరు చేసేటప్పుడు. ఓకే, ఇవన్నీ ఫ్రీగా మూవ్ అవటానికి ఏంటి, క్లాసిక్ ట్విన్ మొత్తం సెలెక్ట్ చేసుకుని క్లాసిక్ ట్విన్ క్లిక్ చేయడమే. ఒకసారి ప్లే చేయండి, అది ఫ్రీగా అవుతుంది కదా. ఓకే, బయట ఫ్రేమ్కి వచ్చాను. ఇది మొత్తం బాడీతో సహా మొత్తం 5 కింద లేయర్ కింద డివైడ్ చేసి అక్కడికి వచ్చి మళ్ళీ బ్యాక్ లెగ్ మీద క్లిక్ చేశాను. చేసి సేమ్ ఇందాడలానే సో కట్ చేసి పేస్ట్ చేశాను. దేనికి దానికే కన్వర్ట్ సింబల్ చేస్తున్నాను, ఎందుకంటే 3 లేయర్స్ కింద కావాలి కదా. ఓకే, మొత్తం డిస్ట్రిబ్యూట్ లేయర్ చేస్తున్నా. దీనికి దానికి అటాచ్ చేసేయండి. ఓకే, సేమ్ ఇందాక 30 తీసుకున్నాం కదా, ఇప్పుడు కూడా అంతే. అది మాత్రం జాగ్రత్త చూసుకోండి, లేకపోతే ఒక కాలు ఫాస్ట్ వెళ్తే ఒక కాలు స్లో ఉంటుంది అనమాట. సో మళ్ళీ 15 దగ్గర తీసుకున్నా. ఫస్ట్ లెగ్ ఎలా చేసామో అలాగే చేస్తున్నాం, కాకపోతే ఈ లెగ్ మూమెంట్ జాగ్రత్తగా మీరు చూసుకుని చేసుకోండి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ చేంజ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి. ఫ్రంట్ కాలు, లెగ్ కాలు, బ్యాక్ కాలు మొత్తం 2 సెట్ అయ్యేలాగనమాట. అడ్జస్ట్మెంట్లు కీబోర్డ్లో ఉన్న యారోస్ తోటే చూసుకోండి, ఫ్రీగా ఉంటుంది. మనకు కావాల్సిన ప్లేస్కి ఎగ్జాక్ట్ జరుపుకోవచ్చు. ఒక్కోసారి మౌస్ తోటి ఫాస్ట్ అయిపోతుంది అనమాట అటు ఇటుగా. ఓకే, 20 దగ్గర డబుల్ క్లిక్ చేసి F6 క్లిక్ చేశాను. ఇంకొంచెం బ్యాక్ మూవ్ చేస్తున్నాను దీన్ని కొద్దిగా.
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పైన కొంచెం కిందకు వచ్చినట్టు కనబడుతుంది కదా మీకు. సో అది సెకండ్ కాల్ పెట్టిన తర్వాత మీకు క్లియర్ అయిపోతుంది. చెప్తాను అండి కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక. ఇప్పుడైతే చూడండి, మీకు ఈ హార్స్ వెక్టర్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ మీరు సెట్ చేసి ఇలాంటిది దొరకకపోయినా, ఎందుకంటే కొన్ని హార్స్ ఉంటాయి బట్ ఇలాగా డివైడ్ అవ్వవు అనమాట. కన్వర్ట్ టు సింబల్ చేయడానికి ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ అవ్వవు. సో ఈ హార్స్ని టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, వెక్టర్ని. సో డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని డైరెక్ట్గా మీరు అడాప్ యానిమేషన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సేమ్ అట్లాగే ఫ్రేమ్స్ సెట్ చేశాను. ఈసారి కొంచెం ఫ్రంటే తీసుకొద్దాం. అది ఎక్కడ దాకా వచ్చింది అన్నది ఒకసారి చెక్ చేద్దాం. లాస్ట్ లెగ్ అది కొంచెం మూమెంట్ ఉంది కదా, ఎందుకంటే ఈ ఫ్రేము లాస్ట్ ఫ్రేము సేమ్ పెట్టాం అనుకోండి మనకు మూమెంట్ తెలియదు కదా. సో అదనమాట. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేద్దాం. కొంచెం బ్యాక్ పెడదాం. కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మామూలుగా వైర్ ఫ్రేమ్లోంచి మామూలు ఫ్రేమ్లోకి మామూలుగా వచ్చి చూద్దాం. సో ఫస్ట్ దీన్ని మొత్తం సెలెక్ట్ చేసేస్తున్నా, క్లాసిక్ ట్విన్లోకి చేంజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ చేసేస్తున్నాను, నార్మల్ ఫ్రేమ్లోకి వస్తుంది. ఓకే, ఒకసారి ప్లే కొడదాం. ఓకే, బట్ లెగ్ ఏదో కొంచెం పైన లెగ్ పైన మర్చిపోండి, కింద కొద్దిగా డిస్టర్బ్ అయింది కదా ఇక్కడ. పైన నేను చెప్తాను, సెకండ్ లెగ్ పెట్టిన తర్వాత మీకు అది కనబడదు, కొంచెం గ్యాప్ వస్తుంది కదా నడుం దగ్గర. దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఎక్కడైతే కొంచెం డిస్టర్బ్ అయిందో అక్కడ చూసుకుని ఆ ఫ్రేమ్ దగ్గర F6 క్లిక్ చేసుకుని సెట్ చేసుకుందాం. అదే లాస్ట్దే కదా మనకి. ఎక్కడ ఇక్కడ F6 క్లిక్ చేసి కొంచెం కిందకి మౌస్ తోటి జరిపి ఉన్నాను, సారీ యారో తోటి, కీబోర్డ్లో యారో తోటి. ఇక్కడ కూడా కొంచెం సెట్ చేద్దాం. మరీ బయటకు వచ్చింది. సో చూసుకోండి, ఇది జాగ్రత్తగా మీరు చూసి సెట్ చేసుకోండి. అంటే నాకు ఒకలా సెట్ అవ్వచ్చు, మీకు అలా సెట్ అవ్వచ్చు. ఓకే, సో మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్స్లోకి వచ్చేద్దాం. మొత్తం బాడీ 5 పార్ట్స్ కింద డిపెండ్ అయింది కదా అక్కడికి. సో కొంచెం ఇక్కడ సేమ్ ఎక్కడ మనం 30 ఫ్రేమ్ దగ్గరే కదా ఇచ్చాం, అక్కడే సేమ్ మళ్ళీ F6 ఈ ఫ్రేమ్ సెట్ చేసాం అన్నమాట. ఓకే, ఫస్ట్ హార్స్ ఫ్రేమ్ పెట్టాం కదా ఆ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేద్దాం. మళ్ళీ ఇక్కడ సేమ్ 30 దగ్గర ఫ్రేమ్ సెట్ చేశాను. ఓకే, చూసారా లెగ్? ఒకసారి ఫుల్ స్క్రీన్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూసారు కదా పైన కొంచెం మీకు గ్యాప్ కనబడుతుంది కదా, అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే బ్యాక్ బాడీ దగ్గర మొత్తం ఉండేది మనకు ఓన్లీ లెగ్ డివైడ్ అయింది కాబట్టి మీకు అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది. సో లోపల లేయర్కి వెళ్ళి 5 లేయర్ల కింద డివైడ్ చేసాం కదా, ఆ లేయర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బ్యాక్ లెగ్ ఉంది కదా దాన్ని కాపీ చేసి కొత్త లేయర్ క్రియేట్ చేసి అక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ సేమ్ పేస్ట్ ప్లేస్ చేయొద్దు, ఎందుకంటే ఎగ్జాక్ట్ దాని వెనక్కి వెళ్ళిపోద్ది, మనకి కనబడదు అనమాట. సో మామూలు పేస్టే చేయండి. దాన్ని వైర్ ఫ్రేమ్లోకి వచ్చాక అప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. ఫ్రంట్ లెగ్ బ్యాక్ లెగ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనది ఫస్ట్ ఫ్రేమ్ కదా, అవతల సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న లెగ్. సో చివర F6 క్లిక్ చేశాను. ఫస్ట్ పాయింట్ దగ్గర ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర చూడండి, ఇక్కడ లూపింగ్ ఉంది కదా, తెలుసు కదా మీకు, ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. అక్కడ 15 పెట్టండి. ఇన్ని మొత్తం 30 ఫ్రేమ్స్ కదా, సో 15 పెట్టండి ఇక్కడ. అంటే ఒక లెగ్ 15 దగ్గర ఉంటే ఒక లెగ్ 0 దగ్గర ఉంటుంది. సో సేమ్ అట్లాగే ఇప్పుడు ఫ్రంట్ లెగ్ ఎక్కడ ఉంది దాని మీద న్యూ లేయర్ క్రియేట్ చేయండి.
చేసిన తర్వాత సేమ్ దీన్ని కూడా కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఈ చివర లాస్ట్న ఫస్ట్ వైర్ ఫ్రేమ్లోకి మార్చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్ ఫ్రేమ్లో F6 క్లిక్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఎంటీ ఉంది చూసారు కదా, అదే. ఓకే, కరెక్ట్గా అడ్జస్ట్ చేసాం. ఇక్కడ F6 క్లిక్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్లోకి వచ్చి సేమ్ ఇందాకనే లూపింగ్లోకి వెళ్దాం. ఇక్కడ ఎంత పెట్టమన్నాను? 15. ఏ లెగ్ పెడుతున్నామో చూసుకోండి. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన లెగ్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న లెగ్. ఓకే, ఇప్పుడు ప్లే కొట్టగానే చూసారా నడిచినట్టుందా? ఇప్పుడు ఇంకా ఓన్లీ లెగ్గే కాదు కదా, కొంచెం హార్స్ వెళ్తున్నప్పుడు బాడీ, హెడ్, టెయిల్ మూమెంట్ ఉంటుంది కదా, అవి కూడా చేంజ్ చేసుకుందాం. సో ఇలా ఫస్ట్ ఫ్రేమ్కి ఈ డాట్ని తీసుకొచ్చి ఇలాగ అటాచ్ చేసేస్తున్నాను. ఓకే, అటాచ్ చేస్తాం. టెన్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి డబుల్ క్లిక్ చేసి F6 క్లిక్ చేయండి. ఓకే, హెడ్ సో కొంచెం డౌన్ చేస్తున్నాను. టెయిల్ కొంచెం అప్ చేస్తున్నా. బాడీని కొంచెం కిందకి కరెక్ట్గా నడుం దగ్గర మ్యాచ్ అయ్యేలాగా. ఓకే, చూద్దాం ఒకసారి. సేమ్ ఒక 10 ఫ్రేమ్స్ గ్యాప్ ఇచ్చి ఫస్ట్లో మనం పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర కీ ఫ్రేమ్స్, మళ్ళీ అంతా చేయక్కల యానిమేషన్ దాన్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఎందుకంటే జస్ట్ మూమెంటే కదా, డౌన్ అయ్యి అప్ అవుతున్నట్టు. ఫస్ట్ది అప్లోనే ఉంటుంది కదా, అది చూసారా డౌన్ అయింది, కొంచెం సేమ్ అప్ అయింది. సో అందుకనే కాపీ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ డౌన్ చేసినవి ఉండాలి కదా, అందుకని ఇవన్నీ డిలీట్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే అస్తమానం యానిమేషన్ చేసినప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినాయి అనుకో డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నాయన్నీ 10th ఫ్రేమ్లో ఉన్నాయన్నీ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. అర్థమైందా మీకు? ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నది ఎక్కడ 20 ఫ్రేమ్లో పెట్టాను, ఎందుకు కాపీ చేసి పేస్ట్ చేస్తాను. మళ్ళీ యాస్టేజ్ మళ్ళీ అన్నిసార్లు F6 క్లిక్ చేసి మౌస్తో డ్రాగ్ చేసి ఏం చేయక్కర్లేకుండా అనమాట. చూసారా అప్ డౌన్ అవుతుందా, హెడ్ బాడీ మూవ్ అవుతున్నట్టు ఉంది కదా. ఓకే, ఇవి మొత్తం అంటే లెగ్స్ వదిలి ఫస్ట్ మొత్తం టోటల్ బాడీ ఉంది కదా, ఆ బాడీని కొంచెం కింద దింపుదాం. కొద్దిగా కింద దింపుదాం. జస్ట్ ఒక 2 టైమ్స్ డౌన్ ఇయర్ క్లిక్ చేయండి చాలు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? క్లాసిక్ ట్విన్. ఇంకా అలవాటు అయిపోవాలి వెంటనే క్లాసిక్ ట్విన్లోకి, ఎందుకంటే ఫ్రీ యానిమేషన్ అవుతాయి అనమాట. చూసారా నడుస్తున్నట్టుందా? సో ఫుల్ స్క్రీన్లోకి చూద్దాం, ఫ్రీగా కనబడుతుంది. ఇందాక ఒక లెగ్ కూడా సరిగ్గా డౌన్ అయినప్పుడు గ్యాప్ కనబడింది అనుకున్నాం కదా, అది కనబడుతుందో లేదు చూద్దాం. అది చూసారా? ఓకే, నడుస్తున్నట్టు ఉంది. అక్కడ డౌన్ అవుతున్నప్పుడు కూడా మీకు అక్కడ గ్యాప్ కనిపించాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ లెగ్ కవర్ చేస్తుంది అనమాట. సో అలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ హార్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో వెక్టర్లో మనకు కావాల్సిన పార్ట్స్ కింద కన్వర్ట్ చేసుకుని మిగతా అన్నీ అటాచ్ అయ్యి ఉండేలాగా ఎలా చేయాలన్నది అడాబ్ ఇల్యుస్ట్రేటర్లోనే చేయగలుగుతాం. సో అది ఎలా అన్నది చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. డౌన్లోడ్ అవుతున్నాయి కానీ అడాబ్ ఇల్యుస్ట్రేటర్లోకి చేసినా అవి ఎలాగా అన్నది రావట్లేదు అనేసి అంటున్నారు. సో అందుకనే అడాబ్ ఇల్యుస్ట్రేటర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. 2 ప్యారలల్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్.